Good morning, my dear students. I hope you all are safe at your home. Here also I am very good, Nana. So this is the 6th class social first chapter, our Earth in the solar system. So in this lesson, up to which page we had given the explanation, Nana? See, page number, yes, page number 10. Already I have teach you, that is up to comets. So today I just want to teach you that is the subheading of galaxy. See, Nana, we can see a white glowing path across the sky on a clear starry night. It is a cluster of millions of stars. A galaxy is a huge cluster of stars. Our solar system is a part of Milky Way or galaxy. In ancient India, it was imagined to be a river of light flowing in the sky. Thus, it was named Akash Ganga. So, Nana, in this, according to this paragraph, galaxy, which means స్టారీ నైట్, బాగా చీకటిగా ఉన్నటువంటి రాత్రుల్లో మనం చూసినట్లయితే ఫుల్గా స్టార్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో చూసినట్టయితే క్లస్టర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ అనేవి అసలు అవి చూడడానికి కూడా అదంతా ఒక నదులు అంతా కలిసి ఒక అలలాగా తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. యాక్చువల్లీ దోస్ ఆర్ నాట్ లైక్ ఏ వాటర్ బాడీ, బట్ దోస్ ఆర్ ద మిలియన్స్ ఆఫ్ ద స్టార్స్, మై డియర్స్. దట్ ఈస్ నోన్ యాజ్ ఏ మిల్కీ వే. ఇంకొకటి చూసినట్లయితే మన ఇండియాని ఇక్కడ అవుటర్ స్పేస్ నుంచి చూసినట్లయితే ఏన్షియంట్ టైంలో ఆ ప్లేస్లో ఎలా కనిపిస్తూ ఉంటుంది అని అంటే, ఆ స్కై అనేది ఇట్ వాజ్ ఇమాజిన్డ్. ఇండియా వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి ఇండియా పీపుల్ వాళ్ళు చూసి ఏమనుకునే వాళ్ళంటే రివర్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ ఇన్ ద స్కై. రివర్ ఆఫ్ లైట్ అంటే నది యొక్క లైట్ అనేది అక్కడ ఆ స్కైలో ఫ్లో అవుతూ ఉంది. అందుకోసమే దానికి ఏమని పెట్టారంటే మన ఇండియా వాళ్ళు ఆకాశగంగా అని నేమ్ ఇచ్చారనమాట. అంటే అదొక స్టార్ లాగా అక్కడొకటి అట్లా ఉండదు, అంతా కలిపేసి చూడండి అక్కడ క్లస్టర్స్ ఆఫ్ స్టార్స్. అంటే ఇట్ ఈస్ లుకింగ్ లైక్ దిస్. దట్ ఈస్ వై దే ఆర్ అవర్ ఇండియన్ ఏన్షియంట్ పీపుల్ ఆర్ కాలింగ్ దట్ ఈస్ ఏ ఆకాశగంగా. నెక్స్ట్ నాన్న, యూనివర్స్. There are millions of galaxies that make the universe. సో దీనంతటిని కలిపి ఏమంటారు అంటే మిల్కీ వే ఈజ్ నథింగ్ బట్ ఈజ్ నోన్ యాజ్ ఎ గెలాక్సీ. సో మెనీ మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ దట్ మేక్ యాన్ యూనివర్స్. సో ఈ గెలాక్సీలోనే కొన్ని వేల కోట్ల మిలియన్స్ స్టార్స్ ఉంటే, ఇలాంటి గెలాక్సీస్ కొన్ని మిలియన్స్ కలిస్తేనే మన యూనివర్స్ అవుతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ హౌ బిగ్ ద యూనివర్స్ ఈస్. సో దీన్నే ఇలా అనుకుంటే ఒక్కసారి దాని అంతటిని మన మైండ్లోకి ఇమాజిన్ చేసుకుంటే మన బ్రెయిన్కి అది ఆ ఇమాజినేషన్ అనేది అందదు అనొచ్చు. అంటే ఆ యూనివర్స్ ఎంత పెద్దదో కూడా మనం తెలుసుకోగలుగుతాం. అంటే అంత పెద్దది అని చెప్పొచ్చు. చాలా కష్టం అన్నమాట దాన్ని ఇమాజిన్ చేసుకోవడం. నెక్స్ట్, ద సైంటిస్ట్ ఆర్ స్టిల్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ మోర్ అండ్ మోర్ అబౌట్ ఇట్. ఇప్పటికీ కూడా సైంటిస్టులు అసలు దాని గురించి ఏంటా అని ఎంత ఎక్కువగా తెలుసుకోవాలని ఇప్పటికీ కూడా చాలా ట్రై చేస్తున్నారు. నెక్స్ట్, వీ ఆర్ నాట్ సర్టైన్ అబౌట్ ఇట్స్ సైజ్, బట్ వీ నో దట్ ఆల్ ఆఫ్ అస్ బిలాంగింగ్ టు దిస్ యూనివర్స్. కానీ ఏమైంది అని అంటే దాని యొక్క సైజ్ అయితే తెలుసుకోలేకపోయాం, కానీ మనం కూడా యూనివర్స్లో ఒక పార్ట్ అని మాత్రమే తెలుసుకోగలిగాం, మై డియర్స్. See, Nana, so up to here we had completed our lesson, Nana. See, glossary are given. Actually, what is the meaning of galaxy? The cluster of stars. అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. తెలుగులో ఏమంటారంటే నక్షత్ర మండలం అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్, ఆస్ట్రాయిడ్స్. సీననా, ఇర్రెగ్యులర్ షేప్
రాక్స్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. మార్స్కి జూపిటర్కి మధ్యలో రాళ్ల రూపంతో కూడినటువంటి, అంటే ఒకసారి ఒక షేప్లో, ఇంకొకసారి ఇంకొక షేప్లో, ఇర్రెగ్యులర్ షేప్డ్, అంటే ఎప్పుడు కూడా ఒకే షేప్లో ఉండవు అనమాట ఆ ఆస్ట్రాయిడ్స్ అనేవి. అవి ఏ ప్లానెట్స్కి మధ్యలో ఉంటాయి? ఎస్, బిట్వీన్ 2 ప్లానెట్స్, దోస్ ఆర్ మార్స్ అండ్ జూపిటర్. తెలుగులో వీటిని ఏమంటారంటే గ్రహ శకలాలు అని కూడా పిలుస్తారు మై డియర్స్. నెక్స్ట్ మెట్రాయిడ్స్. ఇవి వచ్చేసి స్మాల్ రాకీ ఆర్ మెటాలిక్ బాడీస్ ఇన్ అవుటర్ స్పేస్. స్పేస్కి బయట ఉంటాయి అన్నమాట. ఇవి కొంచెం చిన్నగా తయారై ఉంటాయి. వీటిని ఏమంటారంటే ఈ మెట్రాయిడ్స్ని ఉల్కలు అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ శాటిలైట్స్. సో వెన్ ఐ టెల్ యూ that word from my mouth, at the time you just want to get the idea in your mind. What is that? Yes, satellite is, what is the natural satellite to our earth? Yes, absolutely, that is moon. Okay, so moon is a, సో శాటిలైట్ని తెలుగులో ఏమంటారు? ఉపగ్రహం. ఓకే, సో ఈ శాటిలైట్స్ అంటే చూడండి, సెలెస్టియల్ బాడీస్ దట్ మూవ్ అరౌండ్ ద ప్లానెట్స్. అంటే సెలెస్టియల్ బాడీస్ ఇవి కూడా. ఏది సెలెస్టియల్? విచ్ మీన్స్ హెవెన్లీ బాడీస్. ఓకే, సో సెలెస్టియల్ బాడీస్ ఇవి ప్లానెట్స్ చుట్టూ తిరుగుతున్నటువంటి హెవెన్లీ బాడీ ఆర్ సెలెస్టియల్ బాడీ. ఓకే, శాటిలైట్స్ అనేవి. నెక్స్ట్ ఆర్బిట్. ఆర్బిట్ అంటే తెలుగులో కక్ష అంటారు. అంటే ఒక ప్లానెట్ అనేది తన ఆర్బిట్లోనే తిరుగుతుంటుంది, అది పక్కకి వెళ్ళదు. అది పక్కకి వెళ్ళినటువంటి ఒక ప్లానెట్ ఉంది. అందుకోసమే ఫ్లూటో అనేది కూడా ఏన్షియంట్ టైం, నాట్ ఓన్లీ ఏన్షియంట్ బట్ ఆల్సో రీసెంట్లీ Pluto is also one of the planet, but that is not moving around in his orbit. That is why it is moved away from the ప్లానెట్స్. అంటే తన కక్షలో తను తిరగదు, తన ఆర్బిట్లో తను తిరగదు, తన ఇష్టం వచ్చినట్టుగా అది వెళ్ళిపోతూ ఉండడం వల్ల అది తీసేస్తారు మన ప్లానెట్స్లో నుంచి. అందుకే నౌ వీ హ్యావ్ ఓన్లీ 8 ప్లానెట్స్. కాబట్టి ఆర్బిట్ అంటే కక్ష. ద పాత్ ఇన్ విచ్ ద ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్. సన్ చుట్టూ తిరగడానికి ప్లానెట్స్కి ఏముంటుందంటే ఒక ఆర్బిట్ ఉంటుంది, ఆ ప్లేస్లోనే తిరగాలి అనేసి. నెక్స్ట్ జియాయిడ్ అంటే ఒక షేప్ అన్నమాట, షేప్ లైక్ ఏ ఎర్త్, భూమి లాంటి ఆకారంతో ఉన్నటువంటిది. నెక్స్ట్ లిథోస్ఫియర్. లిథో అంటేనే మనకేం తెలుస్తుంది అంటే లిథో విచ్ మీన్స్ రాక్. సో సీ ద మీనింగ్ ఆఫ్ లిథోస్ఫియర్, అవుటర్ రాకీ లేయర్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, భూమిలో ఉన్నటువంటి అవుటర్ రాకీ అంటే రాళ్లతో ఉండేటువంటి పొర అన్నమాట. అది తెలుగులో ఏమంటారంటే శిలావరణం. అందుకే శిల అంటే రాళ్ళు అని వస్తుంది. నెక్స్ట్ హైడ్రోస్ఫియర్. హైడ్రో విచ్ మీన్స్ వెన్ యూ సే ద హైడ్రో మీన్స్ ఇట్ ఈస్ ఎ వాటర్. సో అంటే నీళ్లతో ఉన్నటువంటి, భూమి మీద నీళ్లతో ఉన్నటువంటి లేయర్. నెక్స్ట్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ వెదర్, క్లైమేట్, అంటే ఇది వాతావరణానికి సంబంధించి లేయర్ ఆఫ్ గ్యాసెస్ అబౌవ్ ద ఎర్త్, ఎర్త్కు పైన ఉన్నటువంటి లేయర్. నెక్స్ట్ బయోస్ఫియర్. వెన్ యూ నో ఆల్రెడీ బయాలజీ లైక్ దట్ యు ఆర్ లిజనింగ్ ఫ్రమ్ అదర్స్ నా. సో బయో మీన్స్ జీవం, లైఫ్, లేయర్ ఆఫ్ లైఫ్ ఆన్ ద ఎర్త్. ఓకే, భూమి మీద ఉన్నటువంటి జీవానికి సంబంధించిన దాన్ని ఏమంటారంటే జీవావరణం. నెక్స్ట్ కాన్స్టలేషన్స్. సో కాన్స్టలేషన్ అంటే ఏంటంటే ప్యాటర్న్స్ ఆఫ్ స్టార్స్. అంటే కొన్నిసార్లు మన పేరెంట్స్ అంటుంటారు కదా, నీ రాశి ఏంటి, నా రాశి ఏంటి, అది ఇది అని అంటుంటారు కదా. అంటే కొన్ని స్టార్స్ అనేవి ప్యాటర్న్స్ రూపంలో ఒక షేప్ లాగా కనిపిస్తుంది. దట్ ఈస్ సమ్టైమ్స్ వీఆర్ లుకింగ్ లైక్ దట్, దోస్ ఆర్ లుకింగ్ లైక్ ఏ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ దట్ వీఆర్ అబ్జర్వింగ్ ఎట్ ద నైట్ టైమ్స్. సో దోస్ ఆర్ కాల్డ్ కాన్స్టలేషన్స్, అంటే రాశులు అని అంటాం నాన్న. So up to here our chapter completed Nana. So remaining part I'll make you in another video my dears. Until then, stay home, stay safe. Bye.